కేరళలోని వయనాడ్లో కల్లాడి సొరంగం నిర్మాణ స్థలంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రెండో రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ స్థలంలో దాదాపు 7 నుంచి 10 అడుగుల మేర శిథిలాలు పేరుకుపోయాయి. భారీగా పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2 జేసీబీల సాయంతో మట్టిని తొలగిస్తున్నారు. గాలింపును వేగవంతం చేసేందుకు ప్రభావిత ప్రాంతాన్ని 4 ఆపరేషనల్ జోన్లుగా అధికారులు విభజించారు. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించేందుకు స్నిఫర్, కడావర్ డాగ్స్ ను కూడా రంగంలోకి దించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడం, రహదారిని క్లియర్ చేసి రాకపోకలను పునరుద్దరించడమే తమ తొలి ప్రాధాన్యత అని అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారు ఏ స్థితిలో ఉన్నారో ఇప్పుడే చెప్పలేమన్నారు. కల్లాడి సొరంగం నిర్మాణ స్థలంలో మట్టి దెబ్బ కూలింది. ఉధృత వరదల దూసుకొచ్చిన 3 ప్రాణాలను కబలించింది. మరో 10 మంది గాయపడగా 5 గల్లంతయ్యారు. అటు వయనాడ్లో 24 గంటల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.